హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది సొరకాయ చట్నీ. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇది జొన్న రొట్టెకి కానీ బియ్య పిండి రొట్టెకి కానీ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదే చట్నీ అన్నంలో కూడా తినాలనుకుంటే కొంచెం నానబెట్టిన చింతపండు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 10 వరకు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లబడనివ్వాలి. చల్లబడిన పచ్చిమిర్చి ఇట్లా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూను ధనియాలు జీలకర్ర వేయించిన పొడి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1 నిమిషం మిక్సీ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. సొరకాయ ముక్కలు పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నీళ్ళతోటి నేను కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు రైస్ పైన బౌల్ ఇది పెట్టేసి ఉడకబెట్టుకున్నాను. అన్నంతో పాటు ఇవి కూడా ఇగో చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి నీళ్ళతోటి సహా. దీంట్లోనే ఒక 6 స్పూన్లు నువ్వులు వేయించి పొడి చేసిన మిశ్రమం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలి. సొరకాయ ముక్కలు మరీ మెత్తబడకుండా ఉండాలి. ఇలా కొంచెం కచ్చాపచ్చగా చేస్తే ఇవి పంటి కిందికి వస్తుంటాయి సొరకాయ ముక్కలు, బాగుంటుంది. మెత్తగా కావాలనుకునే వాళ్ళు మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయ మిశ్రమంలోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేసేసుకోవాలి. సొరకాయ చట్నీ రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ సొరకాయ చట్నీ మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ కూడా చేయండి.